అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఎలా బిస్కెట్స్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు వీడియోలో చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఎంత క్రంచీగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ బిస్కెట్స్ టీ టైం స్నాక్స్ లాగా తినొచ్చు, అలాగే పిల్లలకి కూడా స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టొచ్చు. చాలా ఇష్టంగా తింటారండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. అలాగే ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి మైదా పిండి అవసరం లేదు, అలాగే ఓవెన్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ పర్ఫెక్ట్గా క్రంచీగా వస్తాయండి నేను చెప్పిన కొలతలతోటి అలాగే టిప్స్ తోటి చేస్తే. సో మరి వెంటనే ఈ క్రంచీ అలాగే టేస్టీ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా హాఫ్ కప్పుకి ఎక్కువ, ముప్పావు కప్పుకి తక్కువగా షుగర్ తీసుకోవాలి. అంటే హాఫ్ కప్పు పైన ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్సీకి వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్తో చేస్తున్నానండి. మీరు కావాలంటే సేమ్ మెజర్మెంట్స్ తోటి నెయ్యితో కానీ బటర్తో కానీ చేసుకోవచ్చు. ఆయిల్తో చేసినా కూడా బిస్కెట్స్ క్రంచీగా వస్తాయండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్కి మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. మీరు విస్కర్తో కానీ లేకపోతే ఎలక్ట్రిక్ బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు. అయితే ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకొని పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇప్పుడు స్టైనర్ పెట్టి పిండిని జల్లించుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండి అలాగే ముప్పావు కప్పు శనగపిండి వేసుకొని జల్లించుకోండి. ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోవాలండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా ఏం కాదు. 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అదేనండి సూజీ రవ్వను వేసుకోండి. ఈ రవ్వని 4-5 పల్సులు మిక్సీకి వేసుకొని యాడ్ చేసుకోండి. అప్పుడు పిండిలో నీట్గా కలుస్తుంది. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ ఆయిల్ మిక్చర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానే 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ముద్దలాగా చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకూడదు. గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లు కాకుండా జెంటల్గా కలుపుకోండి. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న జీడిపప్పు పిస్తా పొడిని కూడా వేసుకోండి. మీకు మంచి ఫ్లేవర్ కూడా రావాలి అనుకుంటే మనం ఫస్ట్ షుగర్ని మిక్సీకి వేసుకున్నాం కదా ఆయిల్ లేకుండా, షుగర్తో పాటు ఇలాచీని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తానండి. మనం బేకింగ్కి సంబంధించి ఏ రెసిపీ చేసినా కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అంటే అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసినవి కానీ లేకపోతే హాట్గా ఉన్నవి కానీ యూజ్ చేయకూడదు. టేస్ట్ టెక్స్చర్ మారిపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్ద చేసుకోవాలి. ఒకవేళ మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని 10 నుంచి 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి ఒక మందంగా ఉండే పాత్ర తీసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రీహీట్ చేసుకోవాలండి. నేను ఇడ్లీ ప్లేట్లలో పెట్టి బేక్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ప్లేట్స్ అన్నిటికీ కూడా ఇలా ఆయిల్ రాసి పెట్టుకోండి. పిండి ముద్దను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని ఉరిమి పెట్టుకున్న పిస్తా జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఆ తర్వాత అన్నిటినీ కూడా ఇలా ప్లేట్స్లోకి అరేంజ్ చేసుకోండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చండి, ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పిస్తా జీడిపప్పులు మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి, బిస్కెట్ మీద బిస్కెట్ పడుకోకుండా ఇలా అరేంజ్ చేసుకోండి. అప్పుడు నీట్గా బేక్ అవుతాయి. కింద ఉండే ప్లేట్లో బిస్కెట్స్ పెట్టకండి. ఇవి హీట్కి బేక్ అవుతాయి కాబట్టి కింద ఉండే ప్లేట్కి ఎక్కువ హీట్ తగలడం వల్ల అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీటిని ప్రీ హీట్ చేసుకున్న పాత్రలో పెట్టి మూత పెట్టి హీట్ బయటికి పోకుండా బరువు పెట్టండి. వీటిని 35 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బేక్ చేసుకోండి. ఆ తర్వాత అప్పుడప్పుడు మూత తీసుకొని చూసుకుంటూ బేక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 45 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, బిస్కెట్స్ కొద్దిగా పెద్దగా అయ్యాయి, అలాగే కలర్ కూడా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యాయి కదా. స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ పచ్చిగా తగులుతుంటే ఇంకాసేపు బేక్ చేసుకోవాలి. ఇవైతే బేక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. ముందే తీయడానికి చూస్తే విరిగిపోతాయి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ నేను నైఫ్ యూజ్ చేసి మెల్లగా డిమోల్డ్ చేస్తున్నాను.
చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఇలాగ బ్యాక్ సైడ్ లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి, బేక్ అయిపోయినట్లే. అలాగే మిగతా బిస్కెట్స్ని కూడా డిమోల్డ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు కదా. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో క్రంచీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం విజు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విజు వ్లాగ్స్.